నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ, ఆంధ్ర గొడవలైతే జరిగాయి. దాంతో తెలంగాణ విడిపోయింది. ఆయన హయాంలోనే తెలంగాణ విడిపోయింది. అయితే ఆయన సమైక్యాంధ్రకే ఓటేశారు. తెలంగాణ విడిపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా నష్టపోతుంది. ఇటు మీరు నష్టపోతారు. 2 రాష్ట్రాలు నష్టపోతాయనేది అప్పట్లో ఆయన వాదన. దానివల్ల తెలంగాణ వాదులకి ఆయన వ్యతిరేకంగా మారాడు. కొంతమంది ప్రజలు ఇప్పటికీ కూడా ఆయన్ని వ్యతిరేకిస్తారు, తెలంగాణ ప్రజలు. అయితే నిన్న విజయవాడలో ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి ఆయన రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైనా ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. విభజన హామీలు ఇంకా నెరవేరలేదు. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి అవ్వలేదు. అయితే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా అవి నెరవేరే ఆశాభావం అయితే వ్యక్తం చేశారు ఆయన. ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయాణించినటువంటి హెలికాప్టర్లో ఆ రోజు ఈయన కూడా ప్రయాణించాలట. కాకపోతే ఆయనకి అప్పటికప్పుడు వేరే పని రావడంతో ఆయన ఆ ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేసుకొని ఆ పనికి వెళ్ళడం జరిగింది. దాంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయాణించినటువంటి హెలికాప్టర్ పేలిపోవడం, ఆయన చనిపోవడం, మరొక 5గురు చనిపోవడం జరిగింది. ఆ రోజు నేను కనుక వెళ్తే నేను కూడా చనిపోయి ఉండేవాడిని. కాకపోతే ప్రోగ్రాం ఉండడం వల్ల నేను ఇప్పటివరకు అయితే బ్రతకగలిగాను అని చెప్పారు ఆయన. అలాగే ముఖ్యమంత్రి పదవి కూడా నేను కోరుకోలేదు. సోనియా గాంధీ గారు ఒకరోజు ఫోన్ చేసి మీరు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టండి, రోషయ్య గారు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పడంతో నేను ముఖ్యమంత్రి పదవిని అయితే అధిరోహించాను. అంతేగాని నాకు ముఖ్యమంత్రి పదవి అధిరోహించాలని, ముఖ్యమంత్రి అవ్వాలని ఏ రోజు నాకు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ నాకు సమున్నతమైనటువంటి పదవులు కట్టబెట్టింది, నాకు కావలసినటువంటి గౌరవం కూడా ఇచ్చింది అని ఆయన చెప్పడం జరిగింది.